హాయ్ స్టూడెంట్స్, మార్చి 20వ తారీఖు జరగబోయేటటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో భాగంగా మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ జరగబోతుంది. సో ఈ పాటికి మీరందరూ కూడా చక్కగా ఇయర్ మొత్తము ప్రిపేర్ అయినటువంటి దాన్ని రివిజన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మనకి క్వశ్చన్ నెంబర్ 16 అట్లాగే క్వశ్చన్ నెంబర్ 18 కింద మనకి ఇచ్చేటటువంటి రెండు టాపిక్స్ రిలేటివ్ క్లాజెస్ అట్లాగే లింకర్స్ మీద ఉన్నటువంటి వీటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ రెండు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 16 రిలేటివ్ క్లాజెస్ అండ్ క్వశ్చన్ నెంబర్ 18 లింకర్స్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ముందు లింకర్స్ చూద్దాము. ఫాదర్ హ్యాడ్ నెవర్ వోర్న్ షూస్, హిస్ ఫీట్ డెవలప్డ్ క్రాక్స్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ యాజ్తో ఈ సెంటెన్సెస్ కంబైన్ చేయమంటున్నారు. సో యాజ్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే మనకి ఇచ్చినటువంటి యాజ్తో ఒక సెంటెన్స్ని కంబైన్ చేసి రాయమన్నప్పుడు వాటిలో ఇచ్చినటువంటి రెండు భాగంలో ఒక భాగంలో మనకి రీజన్ ఉంటుంది. రీజన్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటెన్స్ ముందు మనం యాజ్ రాస్తాం అనమాట. ఒక రీజన్ ఉంటుంది, ఒక రిజల్ట్ ఉంటుంది. సో రీజన్ ముందు మనం యాజ్ ఉపయోగిస్తాము. ఫాదర్ హ్యాడ్ నెవర్ వోర్న్ షూస్, ఆయన చెప్పులు ధరించే అలవాటు లేదు కాబట్టి ఆయన కాళ్ళకి పగుళ్ళు వచ్చాయి. సో యాజ్ ఫాదర్ హ్యాడ్ నెవర్ వోర్న్ షూస్, హిస్ ఫీట్ డెవలప్డ్ క్రాక్స్. మళ్ళీ కంబైన్ చేసి రాసేటప్పుడు ఉన్నటువంటి ప్రొనౌన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తాము, ఫుల్ స్టాప్ తీసేసి రాస్తాము. నెక్స్ట్, ఏబుల్ వాంటెడ్ టు మ్యారీ మిసెస్ జాన్ షురాక్స్, షీ కెప్ట్ ద రింగ్ ఓవర్ బెల్స్. కంబైన్ ద సెంటెన్స్ WHO హూ. ఇక్కడ ఈ సెంటెన్స్ని WHO హూతో కంబైన్ చేసి రాయమంటున్నారు. WHO హూతో సెంటెన్స్ని కంబైన్ చేసి రాసేటప్పుడు రెండు విషయాలు గమనించాలి. ఒకటి, ఫస్ట్ మనకి ఏ వ్యక్తి గురించి అయితే డిస్క్రైబ్ చేస్తున్నారో సెకండ్ పార్ట్లో కూడా అదే వ్యక్తి గురించి కనుక మనకి డిస్క్రైబ్ చేస్తే WHO హూ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్లో ఉన్నటువంటి నౌన్ తర్వాత రాస్తాము. అలా కాకుండా ఫస్ట్ మనకి డిస్క్రైబ్ చేసిన పర్సన్ గురించి కాకుండా సెకండ్ పార్ట్లో వేరే వాళ్ళ గురించి కనుక చెప్తే అప్పుడు మనం WHO హూ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో రాయటం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబుల్ వాంటెడ్ టు మ్యారీ మిసెస్ జాన్ షరాక్స్. ఏబుల్ మిసెస్ జాన్ షరాక్స్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ జాన్ షరాక్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ రింగ్ ఓవర్ బెల్స్ అనే రెస్టారెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ ఉందన్నమాట. సో స్టార్టింగ్లో ఏబుల్ గురించి చెప్పాడు కానీ అతను మిసెస్ జాన్ షరాక్స్ని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు, ఆవిడ రింగ్ ఓవర్ బెల్స్ని చూసుకుంటూ ఉంటుందని చెప్పాడు. అంటే సెకండ్ పార్ట్లో ఎక్కడా కూడా ఏబుల్ గురించి చెప్పాల. సో ఆయన గురించి చెప్పలేదు కాబట్టి మనం స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏబుల్ నౌన్ తర్వాత WHO హూను ఉపయోగించము. అప్పుడు ఆన్సర్ మనం ఎలా రాస్తామంటే ఏబుల్ వాంటెడ్ టు మ్యారీ మిసెస్ జాన్ షరాక్స్ హూ కీప్స్ ద రింగ్ ఓవర్ బెల్స్. అంటే ఫస్ట్ పార్ట్లోను సెకండ్ పార్ట్లోను నౌన్ గురించే డిస్క్రైబ్ చేస్తే ఏబుల్ తర్వాత మనం ఏబుల్ హూ అని రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్, విక్టోరియా ఈజ్ ఏ ప్రికాషియస్ గర్ల్. విక్టోరియా ఒక తెలివైనటువంటి పాప. షీ ఈజ్ వెరీ షార్ప్. ఎక్కడ కూడా విక్టోరియా గురించి, ఇక్కడ కూడా విక్టోరియా గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి సందర్భంలో విక్టోరియా తర్వాత విక్టోరియా హూ ఈజ్ ఏ ప్రికాషియస్ గర్ల్, షీ ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తాము. ఈజ్ వెరీ షార్ప్. ఎందుకని ఒక వ్యక్తి గురించి మనం రెండుసార్లు మళ్ళీ చెప్పాల్సిన లేదు కాబట్టి. సో రెండిట్లో కూడా ఒకే వ్యక్తి గురించి డిస్క్రైబ్ చేస్తేనేమో హూను ముందు రాస్తాము. అలా కాకుండా సెకండ్ పార్ట్లో వేరే వాళ్ళ గురించి చెప్తే హూనేమో మధ్యలో రాస్తాము. ద పోటర్ వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధరంగానికి వెళ్ళాడు. హీ వాజ్ ఆస్క్డ్ టు లీడ్ ద ఆర్మీ. యుద్ధరంగానికి వెళ్ళాడు, అతన్ని సైన్యాన్ని నడిపించమని అతనికి చెప్పారు. రెండు భాగంలో కూడా మనకి అతని గురించే చెప్పడం జరిగింది కాబట్టి ద పోటర్ తర్వాత హూ. ద పోటర్ హూ వాజ్ ఆస్క్డ్ టు లీడ్ ద ఆర్మీ వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. ఐ సా హిమ్ స్మైలింగ్, ద లారీస్ డ్రోవ్ అవే. అతను నవ్వటం నేను చూశాను, లారీలు అలా వెళ్ళిపోతూ ఉంటే. సో ఎప్పుడు అతను నవ్వుతున్నాడు అంటే యాజ్ ద లారీస్ డ్రోవ్ అవే. యాజ్ ద లారీస్ ఇది రీజన్ మనకి. నెక్స్ట్ అంటే లారీ వాళ్ళు ఏదో ఇచ్చారు తనకు బ్రౌన్ పేపర్ బ్యాగ్, అది తీసుకున్న తర్వాత అతను నవ్వటం చూసాము. నెక్స్ట్, రోబర్ట్ ఫౌండ్ రే వాజ్ ఇన్ ఏ డిస్టర్బ్ మూడ్. రోబర్ట్జీ రేని చూశాడు. రే ఎలా ఉన్నాడు అంటే అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు అనమాట. సో స్టార్టింగ్లో సబ్జెక్ట్ మనకి రోబర్ట్ చెప్పారు కానీ సెకండ్ పార్ట్లో వచ్చేసరికి రే గురించి చెప్పారు. ఆయన గురించి డిస్క్రైబ్ చేయలేదు కాబట్టి రోబర్ట్ ఫౌండ్ రే హూ వాజ్ ఇన్ ఏ డిస్టర్బ్ మూడ్. ఇక్కడ మనం WHO హూని మధ్యలో రాయాల్సి ఉంటుంది. నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బులియడ్, హీ హ్యాడ్ యాన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఎవరైతే హేళనకి గురయ్యాడో, ఎగతాళికి గురయ్యాడో, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అతనికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కావాలి కదలిక కోసము. సో రెండు భాగాల్లో కూడా మనకి నిక్ గురించే చెప్పారు కాబట్టి నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బులియడ్
హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. స్టార్టింగ్లో హూ రాస్తాము, సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి హీ అనే ప్రొనౌన్ని తీసేస్తాము. విక్టోరియా వాస్ అమేలియాస్ డాటర్. షీ లవ్డ్ హర్ గ్రాండ్ ఫాదర్. విక్టోరియా అమేలియా యొక్క కూతురు, తన యొక్క గ్రాండ్ ఫాదర్ని ఇష్టపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విక్టోరియా గురించి మనకి సెకండ్ పార్ట్లో కూడా చెప్పారు. కాబట్టి విక్టోరియా హూ వాస్ అమేలియాస్ డాటర్ లవ్డ్ హర్ గ్రాండ్ ఫాదర్. సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి షీ అనే ప్రొనౌన్ ఏదైతుందో దాన్ని రిమూవ్ చేస్తాము. దే పాస్డ్ ఏ యంగ్ ట్రీ. ద పాటర్ గ్రాబ్డ్ ఏ బ్రాంచ్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ వెన్. సో వెన్తో మనకి సెంటెన్స్ కంబైన్ చేసి రాయమన్నప్పుడు ఇచ్చినటువంటి రెండు పార్ట్లలో సమయాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మనం వెన్ అనే దాన్ని రాయాల్సి ఉంటుందన్నమాట. ద పాటర్ గ్రాబ్డ్ ఏ బ్రాంచ్. చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. ఎప్పుడు తాను ఒక మధ్యస్థంగా ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో దాన్ని దాటుతూ వెళ్తున్నప్పుడు అనమాట. సో అక్కడ మనం వెన్ అనే దాన్ని ఉపయోగించాలి. ద పాటర్ గ్రాబ్డ్ ఏ బ్రాంచ్ వెన్ దే పాస్డ్ ఏ యంగ్ ట్రీ. నెక్స్ట్ వన్, నిక్ రీడ్ అన్ ఆర్టికల్. ఇట్ బ్రాట్ చేంజ్ ఇన్ హిస్ యాటిట్యూడ్. నిక్ ఒక ఆర్టికల్ చదివాడంట, అది తనలో మార్పు తీసుకొచ్చింది. ఉచితో సెంటెన్స్ని కంబైన్ చేసి రాయమన్నప్పుడు ఇచ్చినటువంటి సెకండ్ పార్ట్లో ఇట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ ఉపయోగించేవాడే ఉచ్ అనేది. నిక్ రీడ్ అన్ ఆర్టికల్ విచ్ బ్రాట్ చేంజ్ ఇన్ హిస్ యాటిట్యూడ్. సో ఇట్ ప్లేస్లో మనం ఉచ్ని రీప్లేస్ చేసి రాయాలి. హెన్రీ ఫోర్డ్ మేడ్ హిస్ ఫస్ట్ కార్. ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ద రివర్స్ గేర్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ విచ్. హెన్రీ ఫోర్డ్ మేడ్ హిస్ ఫస్ట్ కార్. ఇక్కడ కూడా ఇట్ ప్లేస్లో విచ్ డిడ్ నాట్ హ్యావ్ ద రివర్స్ గేర్. నెక్స్ట్ వన్, ద పాటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ. హీ బికేమ్ ఫ్రైటెండెడ్. సో ఎప్పుడైతే తనని జనరల్ ఆఫ్ ద ఆర్మీ చేశారు, సైన్యాధిపతిని చేశారని తెలుసుకున్నాడో తను భయపడిపోయాడు. సో ఇక్కడ ఎప్పుడు అంటే అది తెలుసుకున్నప్పుడు, జనరల్ ఆఫ్ ద ఆర్మీ అయినప్పుడు. సో కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏదైతుందో దాని ముందు వెనపెడతాము. వెన్ ద పాటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ హీ బికేమ్ ఫ్రైటెండెడ్. నెక్స్ట్, హీ అరైవ్డ్ అట్ ద స్టేషన్ లేట్. హీ మిస్డ్ ద ట్రైన్. స్టేషన్కి ఆలస్యంగా వచ్చాడు, ట్రైన్ మిస్ అయ్యాడు. సిన్స్తో కానీ యాస్తో కానీ సెంటెన్సెస్ కంబైన్ చేసి రాయమన్నప్పుడు ఇచ్చినటువంటి రెండు సెంటెన్స్లో ఒక రీజన్ ఉంటుంది, ఒక రిజల్ట్ ఉంటుంది. సో రీజన్ ముందు రాయాలన్నమాట. స్టేషన్కి ఆలస్యంగా రావటం వల్ల ట్రైన్ మిస్ అయ్యాడు కాబట్టి సిన్స్ హీ అరైవ్డ్ అట్ ద స్టేషన్ లేట్ హీ మిస్డ్ ద ట్రైన్. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. ఐ వాక్డ్ ఫాస్ట్. నాన్నగారిని అందుకోవాలని తపంలో నేను కొంచెం వేగంగా నడిచాను. సో అతను చేసిన ప్రయత్నం ఏంటంటే నాన్నగారిని అందుకోవటం, ఇది రీజను. అందుకు రిజల్ట్ ఏంటంటే వేగంగా నడిచాడు. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్ ఐ వాక్డ్ ఫాస్ట్. కానే హార్డ్ నిక్ స్పీచ్. షీ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్. నిక్ యొక్క స్పీచ్ విన్న తర్వాత తను బాగా ఇన్స్పైర్ అయ్యింది. ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కానే ఏదైతే ఉందో ఆవిడ గురించే సెకండ్ పార్ట్లో కూడా మనకి చెప్పడం జరిగింది కాబట్టి హూని సబ్జెక్ట్ పక్కన రాస్తాము. కానీ హూ హార్డ్ నిక్ స్పీచ్ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఐ వాచ్ సావిత్రీస్ యాక్టింగ్. ఐ యూజువల్లీ గెట్ డౌట్స్ అబౌట్ మై ఓన్ యాక్టింగ్. నేను సావిత్రి యాక్టింగ్ చూసినప్పుడు నా యాక్టింగ్ మీద నాకే డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడు తనకి డౌట్ వస్తుంది అంటే సావిత్రి యాక్టింగ్ చూసినప్పుడు. ఈ సమయాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి భాగం ఇది కాబట్టి వెన్తో కంబైన్ చేసి రాయమన్నప్పుడు వెన్ ఐ వాచ్ సావిత్రీస్ యాక్టింగ్ ఐ యూజువల్లీ గెట్ డౌట్స్ అబౌట్ మై ఓన్ యాక్టింగ్. నిక్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. హీ ఓన్ ద బ్రేవరీ అవార్డ్. నిక్ ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఉంటున్నాడంట, అతనికి బ్రేవరీ అవార్డు వచ్చిందంట. రెండు భాగంలో కూడా మనకి నిక్ గురించే చెప్పడం జరిగింది కాబట్టి హూని ముందు రాస్తాము. నిక్ హూ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్ ఆన్ ద బ్రేవరీ అవార్డ్. కానే గేవ్ బర్త్ టు ఏ బేబీ. ద బేబీ వాజ్ హెల్దీ. కానే ఒక బేబీకి పుట్టిక ఇచ్చింది. ఎంత తనకు బాబు పుట్టాడు, అతను ఎలా ఉన్నాడంటే హెల్దీగా ఉన్నాడు. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ విచ్. కానే గేవ్ బర్త్ టు ఏ బేబీ విచ్ వాజ్ హెల్దీ. విచ్ వాజ్ హెల్దీ అంటే ద బేబీ ప్లేస్ని మనం ఉపయోగించాల్సింది విచ్. ద రోడ్స్ వర్ నాట్ గుడ్. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. జర్నీ లెసన్లోది రోడ్లు బాగోలేదు కాబట్టి తను లెస్ లగేజ్, తక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సో ఇక్కడ రీజన్ వచ్చేసరికి రోడ్లు బాగోపోవడం కాబట్టి దాని ముందు యాజ్ పెడతాము. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్. ద స్టేర్స్ కొలాప్స్డ్. ఇది మనకి థర్డ్ యూనిట్లో లింకర్స్ టాపిక్లో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్లో ఉంది మనకి ఈ పేజ్. ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్. కిందకు వద్దామని అనుకుంటున్నప్పుడు ద స్టేర్స్ కొలాప్స్డ్. మెట్లు కూలిపోయాయి. ఇక్కడ సమయాన్ని ఇండికేట్ చేస్తే ఎప్పుడంటే తను వద్దాము అనుకున్నప్పుడు కాబట్టి వెన్ ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ కొలాప్స్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మదర్ వర్క్డ్ వెరీ హార్డ్. షీ లుక్డ్ వెరీ టైర్డ్.
మదర్ ఎవరైతే ఉందో తను చాలా కష్టపడి పనిచేస్తుంది. షీ లుక్డ్ వెరీ టైర్డ్. అందువల్ల తను బాగా అలిసిపోయింది. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ బికాస్ అంటే ఎందుచేతనగా. మదర్ లుక్డ్ వెరీ టైర్డ్ బికాస్ షీ వర్క్డ్ వెరీ హార్డ్. బాగా కష్టపడి పనిచేయటం వల్ల తను అలసటగా కనిపిస్తుంది. సో ఇది కాబట్టి రీజను. దానికి ముందు మనం బికాజ్ ఉపయోగిస్తాము. థామస్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. హీ వాజ్ పార్షియల్లీ డెఫ్. థామస్ ఆల్వా ఎడిసన్ కేవలం 3 నెలలు మాత్రమే అందరి పిల్లలాగా స్కూల్కి వెళ్ళాడు. అది కూడా ఆయనకి పాక్షికంగా చెవి వినిపించదు. కంబైన్ ద సెంటెన్స్ WHO హూ అంటున్నారు. ఫస్ట్ పార్ట్లోను సెకండ్ పార్ట్లోను కూడా మనకి ఒక వ్యక్తి గురించి చెప్పడం జరిగింది కాబట్టి థామస్ హూ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ వాజ్ పార్షియల్లీ డెఫ్. నిక్ మ్యారీడ్ క్యానే, షీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ WHO హూ. నిక్ మ్యారీడ్ క్యానే. ఇక్కడ నిక్ గురించి చెప్పారు కానీ సెకండ్ పార్ట్లో కానే గురించి వచ్చింది కాబట్టి WHO హూని మనం మధ్యలో రాస్తాము. నిక్ మ్యారీడ్ క్యానే హూ ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్. దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వర్ దేర్ 20 years ago. ఐ వాజ్ చైల్డ్ దెన్. 20 సంవత్సరాల క్రితం నేను చూసినవి, అప్పుడు నేను చిన్నపిల్లని అని చెప్పేసి. సో ఇక్కడ సమయాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నది మనకి 20 years ago ఉన్నది ఏదైతే ఉందో అది కాబట్టి దాని ముందు మనం వెన్ పెట్టి రాస్తాము. అంటే వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అని. దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వర్ దేర్ 20 years ago వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు. ఇక్కడ మనకి అందరి మాతయ్య తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు చెప్తుంది కాబట్టి సమయాన్ని ఇండికేట్ చేయడానికి మనకి వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఏదైతే ఉందో అక్కడ మనం WHO వెన్ అనే మాటను మనం ఉపయోగిస్తాము. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హీజ్ లెఫ్ట్ హిప్. ఇట్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ విచ్. సో ఇక్కడ కూడా ఇట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ మనం WHICH విచ్ ఉపయోగిస్తాము. ఐ వోకప్ లేట్, ఐ మిస్డ్ మై స్కూల్ బస్. ఆలస్యంగా లేచాను, స్కూల్ బస్ మిస్ అయ్యాను. సో రీజన్ ఆలస్యంగా లేకటం కాబట్టి యాజ్ ఐ వోకప్ లేట్ ఐ మిస్డ్ మై స్కూల్ బస్. ఇది జనరల్ ఎగ్జాంపుల్. వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సెస్ట్రల్ హౌస్. మై చైల్డ్హుడ్ లెసన్లోది. ఇట్ వాస్ బిల్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th century. మేము మా పూర్వీకులు కట్టించిన ఇల్లులో ఉంటున్నాము. అది 19వ శతాబ్దంలో కట్టబడింది. సో ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ WHO. ఇట్ని రీప్లేస్ చేస్తూ మనం WHICH విచ్ ఉపయోగిస్తాం కాబట్టి దాని ప్లేస్లో వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సెస్ట్రల్ హౌస్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th century. మాయాబజార్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. పీపుల్ వాచ్డ్ ఇట్ రిపీటెడ్లీ. మాయాబజార్ చాలా ఆసక్తికరంగా ఉంది, చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నారు. కంబైన్ ద సెంటెన్స్ బికాజ్. సో పీపుల్ వాచ్డ్ మాయాబజార్ రిపీటెడ్లీ బికాజ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆసక్తికరంగా ఉంది కాబట్టి అందరూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ద సైన్స్ టీచర్ ఇన్వైటెడ్ కలాం టు డిన్నర్. సైన్స్ టీచర్ కలాంని డిన్నర్కి ఆహ్వానించారు. హీ వెంట్ టు ద టీచర్స్ హౌస్. సో ఆయన కలాం ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ సైన్స్ టీచర్ ఇంటికి వెళ్ళారు. ఆహ్వానించడం ఏదైతే ఉందో అది రీజన్ కాబట్టి సిన్స్తో రాయమన్నప్పుడు మనం రీజన్ ముందు సిన్స్ పెడతాము. సిన్స్ ద సైన్స్ టీచర్ ఇన్వైటెడ్ కలాం హీ వెంట్ టు ద టీచర్స్ హౌస్. ఏబుల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్. ఏబుల్ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. హీ వాజ్ ద గ్రాండ్ ఫా ఆఫ్ విక్టోరియా. అతను విక్టోరియా యొక్క గ్రాండ్ ఫాదర్. కంబైన్ ద సెంటెన్స్ హూ. ఇక్కడ కూడా స్టార్టింగ్లో మనకి మెన్షన్ చేసిన సబ్జెక్ట్ గురించి సెకండ్ పార్ట్లో కూడా మెన్షన్ చేశారు కాబట్టి నౌన్ తర్వాత మనం అంటే సబ్జెక్ట్ తర్వాత హూ పెట్టాము. ఏబుల్ హూ వాజ్ ద గ్రాండ్ ఫా ఆఫ్ విక్టోరియా వాంటెడ్ టు లీవ్ ద హౌస్. ఈ విధంగా మనం క్వశ్చన్ నెంబర్ 16 అట్లా క్వశ్చన్ నెంబర్ 18 అంటే రిలేటివ్ క్లాజెస్ WHO హూ విచ్ వెన్నతో సెంటెన్సెస్ కంబైన్ చేయడము. లింకర్స్ ఏవైతే ఉన్నాయో లింకర్స్ యాజ్ సిన్స్ వెన్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బికాజ్ ఏవైతే ఉన్నాయో వీటితో సెంటెన్సెస్ కంబైన్ చేసి ఈ 2 టాపిక్ల కింద ఉన్నటువంటి 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకొన్ని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 టాపిక్లకి సంబంధించి ఉన్నటువంటి అలాటెడ్ మార్క్స్ 4 మార్క్స్ని కూడా మీరు గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటూ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా మంచి మార్కులు గెయిన్ చేయాలని కోరుకుంటూ ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం.